హరి ఓం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కాందపురాణం సరళానువాదంలో ఐతరేయుల వారి విషయమై నారద మహర్షి అర్జునునకు వివరిస్తున్నారు. ఐతరేయుల వారు తల్లితో చెబుతూ, కాకులున్న చోట రాజహంసలుండవు అని చెప్పిన తరువాత విద్య అనే వనంలో 7 నదులు ప్రవహిస్తాయి. అవే తేజస్సు, అభయదానం, అద్రోహం, దక్షత, అచపలత, అక్రోధం, ప్రియవచనం అని. విద్యావనంలోనే 7 పర్వతాలున్నాయి. దృఢ నిశ్చయం, సమత, ఇంద్రియ సంయమం, గుణ సంచయం, మమకార రహితం, తపస్సు, సంతోషం. ఈ పర్వతాలను జ్ఞానులు మాత్రమే అధిరోహించగలుగుతారు. సాంసారిక సంపూర్ణ దోషాలను నేను ద్వేషించడం లేదు అంటూ ఐతరేయుల వారు తల్లికి చెప్పారు. ఏ ఒక్క దోషము నా యందు ప్రకటితం కాకూడదన్నదే నా ఉద్దేశం అంటూ ఐతరేయుల వారు తల్లితో అన్నారు. విగ్రహరూప విష్ణుస్తుతి చేశారు ఐతరేయుల వారు. ఆ విష్ణుస్తుతి సోహం భృశార్త కరుణాం కురుత్వం సంసారగర్తే పతితస్య విష్ణు మహాత్మనాం సంశ్రయమభ్యుపేతో నైవావసీదత్యపి దుర్గతోపి పరాయణం రోగవతాం హి వైద్యో మహాబ్ధిమగ్నస్య చ నౌర్నరస్య బాలస్య మాతాపితరౌ సుధోరసంసారఖిన్నస్య హరే త్వమేకః. సంసారం అనేది మహాసాగరం. అటువంటి మహా సంసార సాగరా నుండి నన్ను ఉద్ధరించు అని ప్రార్థించగా మనోవాంఛిత వరాన్ని కోరుకోమన్నారు విష్ణుమూర్తి. మళ్ళీ మళ్ళీ సంసార సాగర ఉద్ధరణ కోరికనే కోరుకున్నారు ఐతరేయుల వారు. గుప్తక్షేత్ర వాసుదేవ స్తుతితోనే నువ్వు ముక్తుడవయ్యావు. అఘనాశన అనే పేరుతో
నువ్వు ప్రసిద్ధిని పొందుతావు. అన్ని వేదాలు నీ బుద్ధిలో ప్రకాశిస్తాయి. నీ తల్లి మనోరథం కూడా నెరవేరుతుంది అని విష్ణుమూర్తి చెప్పి అర్చామూర్తిలోకి అంతర్ధానమయ్యారు స్వామి. ఐతరేయుల వారు తన తల్లితో తన పూర్వజన్మ గురించి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. పూర్వజన్మలో నేనొక శూద్రుడిని. ఐతరేయుల వారు తల్లితో చెబుతున్నారు, శూద్రుడినై ఉండి కూడా మహాసాగర సాంసారిక దోష భయంతో ధర్మనిష్ఠుడైన సత్యనిష్ఠుడైన బ్రాహ్మణుని శరణు వేడాను. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్ర ఉపదేశం చేశారు ఆ బ్రాహ్మణులు. ఇదే తీర్థంలో ఉండే భాగ్యం లభించింది. ఒకసారి ఒక యజ్ఞానికి వెళ్ళడం జరిగింది. అనుకోకుండా ఆ యజ్ఞంలో నా నోటి వెంట నమస్తస్మై భగవతే విష్ణవే వైకుంఠ మేధసే యన్మయా మోహిత ధియో భ్రమామః కర్మసాగరే అని చదివేసరికి వేదార్థ నిపుణులైన వారందరూ కూడా అక్కడ ఉన్నవారు సంతోషించారు. హరిమేధ అనేవారు తన పుత్రికను ఇచ్చి వివాహం చేశారు. పత్నితో మాతతో ద్వాదశీ వ్రతాన్ని నెరవేరుస్తూ ప్రకాశించాను నేను అని ఐతరేయుల వారు తల్లితో తన యొక్క పూర్వజన్మను వివరించారు. ఆ తరువాత ప్రాణుల ఉద్గమస్థానం సూర్యుడు. అందుచేత నారద మహర్షి భట్టాదిత్య పేరుతో సూర్యభగవానుని ప్రతిష్ఠించాలనుకున్నారు. నారద మహర్షి స్వయంగా సూర్యారాధన చేశారు. సూర్యుడు అనుగ్రహించాడు అనే విషయాన్ని నారద మహర్షి అర్జునునకు వివరిస్తున్నారు. కామరూపమనే ప్రాంతంలో బహూదకమనే కుండం ఆ కుండాన్ని కపిల మహర్షి స్థాపించారు. కపిల మహర్షి స్థాపించిన శివలింగం కూడా ఉంది. ఆ శివలింగం పేరు కపిలేశ్వరలింగం. ఆ కపిలేశ్వరలింగాన్ని నందభద్రుడు అనే వైశ్యుడు ఆరాధిస్తూ ధర్మనిష్టతో ఉండేవాడు. కర్మ కర్తవ్యమే తన పని, కర్మ ఫలాపేక్ష లేదు.
నందభద్రుని యొక్క ధర్మనిష్టకు దేవతలే ఆశ్చర్యపోయారు. అదే నందభద్రునికి సమీపంలోనే సత్యవ్రతుడనే నాస్తికుడు కూడా ఉండేవాడు. సత్యవ్రతుడు నాస్తికుని పేరు. ఆ నాస్తికుడు దురాచారి. నందభద్రునిపై ఆరోపణలు చేయడమే ఆ నాస్తికుని యొక్క పని. ఒకసారి నందభద్రుని వద్దకు సత్యవ్రతుడు వచ్చి ధర్మకర్మ వ్యర్థం అన్నాడు. అప్పుడు ధర్మనిష్ఠుడైనటువంటి నందభద్రుడు దేవగురువు బృహస్పతి చెప్పిన సత్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. వాక్కు 18 రకాలుగా, బుద్ధి 9 రకాలుగా దోషభూయిష్టమైంది. నాయనా, దోషరహిత వాక్యాన్ని చెబుతాను, విను అంటూ ధర్మనిష్ఠుడైన నందభద్రుడు నాస్తికుడైన సత్యవ్రతునకు చెబుతున్నాడు. సూక్ష్మత, సంఖ్యక్రమం, నిర్ణయం, ప్రయోజనాలున్నది వాక్యం అంటారు. ధర్మార్థ కామమోక్షాలతో చెప్పబడేది ప్రయోజన వాక్యం అనబడుతుంది. దాన్ని సిద్ధాంతీకరించేది నిర్ణయం. క్రమ విభాగంలో చెబితే క్రమం అంటారు. దోషాలు లేదా గుణాలు ప్రమాణంతో చెబితే అది సంఖ్య. విభిన్న అర్థాల అభేద ప్రతీతి సూక్ష్మత అనబడుతుంది. ఇక వాక్యదోషాలైతే 18: అపేతార్థం, అభిన్నార్థం, అప్రవృత్తం, అధికం, అశ్లేష్మ, సందిగ్ధం, పదాంతాక్షరం గురువు కావడం, పరాంముఖ ముఖం, అహేతుకం, నిష్కారణం అని వాక్యదోషాలు. బుద్ధిదోషాలు కామ, క్రోధ, భయ, లోభ, దైన్య, కుటిలత్వాలు. ఇవి ధర్మహీనాలు కూడా అవుతాయి. ఇన్ని విన్నాక కూడా సత్యవ్రత నాస్తికుడు సంసార సృష్టి, సంహారం అనేవి అబద్ధం, జగత్తు ఆ రూపంలో ఉంటుంది, గ్రహాలన్నీ వాటి స్వభావంతోనే ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి, పుణ్యపాపాలు అనేది కల్పన, తిను, తాగు, ఆడు, భోగం అనుభవించు, ఇదే సత్యం, ఇదే నిత్యం అన్నాడు సత్యవ్రత నాస్తికుడు. అశుభకరమైన, అసమంజసమైన సత్యవ్రతుని మాటలు విని
నందభద్రుడు ప్రచలితుడు కాలేదు. తర్వాత ఏమైందో తర్వాత చూద్దాం. లక్ష్మీ నరసింహ శతకంలో ఒక మంచి పద్యాన్ని విందాం. అహంకారం పనికిరాదు అని తెలిపే పద్యం ఇది. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తొదకు దొంగలకిత్తురు దొరలకవునో. తేనెజుంటి గలీయవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అహంకారం పనికిరాదు అని తెలుసుకోవాలి. మరిన్ని మంచి విషయాలతో మరో రోజు కలుద్దాం. స్వస్తి. శుభం భూయాత్.